మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ మన దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మేసయాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి దయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలు ఎడదం కర్పార్చు జరవాక భాగము ఆది కాండము 10వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 10వ అధ్యాయము 6 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడింది. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సేబా, హవీలా, సప్త, రయామ, సప్తాక అనేవారు. రయామ కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోనును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించాడు. ప్రియమైన బిడలారా, ప్రియమైన సంగమా, మరి వంశావళిలో దేవుడు నోవాహు యొక్క బిడ్డలను ఆశీర్వదించిన తర్వాత వారి ముగ్గురు బిడ్డలకు ఆ తరువాత జలప్రలయం తర్వాత కలిగిన సంతానాన్ని బట్టి వారి సంతానాన్ని గురించి వాక్యము సెలవిస్తుంది. జలప్రలయం తరువాత కుమారులు పుట్టిరి అంటుంది. అంటే వారి యొక్క వంశాభివృద్ధి, నోవాహు యొక్క బిడ్డలు బిడ్డల బిడ్డలను దేవుడు ఆశీర్వదించి జీవించినప్పుడు ఇక్కడ హాము యొక్క కుమారుడు గురించి, హాముకు కలిగిన బిడ్డలను గురించి వాక్యం సెలవిస్తూ హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. అంటే ఇక్కడ బిడ్డలను గురించి, కుమారుల గురించి వాక్యము రాయబడంలో ఉద్దేశం ఏంటంటే దేవుని బిడ్డలుగా, ఆశీర్వదింప బిడ్డలుగా, మరి దేవుడు నోవాహును ఆశీర్వదించిన తర్వాత అతని కుమారులు కూడా ఆశీర్వదింపబడుతూ వర్ధిల్లుతున్న సందర్భాలు. అంటే దీవెనలకు పాత్రులుగా పిలువబడిన కుటుంబాలుగా అవాయి దేవుడు వారిని ఏర్పరిచాడు. కాబట్టి ఇక్కడ హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. మళ్ళీ కూషు కుమారులు సేబా, హవీలా, సప్త, రయామ, సప్తాకాన అనువారు. రయామ కుమారులు షేబా, దాదాను అనువారు. ఈ తరాల వెంబడి తరాలు అంటే బిడ్డలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ వర్ధల చేస్తూ వారిని నడిపిస్తున్నప్పుడు ఈ కూషు నిమ్రోనును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి విడుటకు ఆరంభించెను. ఇక్కడ పరాక్రమశాలి అంటే బలవంతుడిగా, శక్తిమంతుడిగా, ధైర్యశాలిగా ఆ బిడ్డను మనం చూడగలం. అందుకని ఇక్కడ ప్రత్యేకించి తనను గురించి రాయబడిన మాట కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాను. ఈ నిమ్రోదు మరి ఎలాంటి వాడైనంటే బలము కలగ, శక్తి కలిగిన, ధైర్యశాలిగా అతడు మరి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ అంటున్నాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అంటున్నాడు. అంటే తనకిచ్చిన జ్ఞానాన్ని, నైపుణ్యతను బట్టి, చాకచక్యతను బట్టి ముందుకు తను ఏ విధంగా అయితే కొనసాగుతున్నాడో ఆ కొనసాగుతున్న విషయాన్ని ఇక్కడ వాక్యము చదివిస్తున్నమాట. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అంటున్నాడు. అంటే దేవుని ఎదుట తాను ఎంత నైపుణ్యత కలిగిన వాడో, జ్ఞానము కలిగిన వాడో, బలము కలిగిన వాడో, తెలివి కలిగిన వాడో ఇక్కడ వాక్యము సెలవిస్తూ అతన్ని గురించి ఆయన అంటున్నాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడై నిమ్రోదు వలె, అంటే అను లోకోక్తి కలదు అంటే పరాక్రమ బలాసుడు ఎవడు అంటే నిమ్రోదు అనే ఒక నామకరాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఎప్పుడైనా ఎవరి గురించైనా మాట్లాడినప్పుడు అటువంటి పరాక్రమ గల వచనాలు అనగానే నిమ్రోదును గుర్తు చేసుకున్నట్లుగా, అంటే నిమ్రోదు యొక్క పేరుని మనుషులు తలుచుకునే రీతిగా అతడు
అంతటి శక్తిమంతుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడై, మరి తన గురించి అక్కడ మాట నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు అంటే లోకులు మనుషులు చెప్పుకునే రీతిగా అతడు తన యొక్క కార్యాన్ని గురించి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి షీనారు దేశములో బాబేలు, ఎరేకు, అక్కాదు, కన్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అంటున్నాడు. అంటే ఈ నిమ్రోదు యొక్క చక్రవర్తి యొక్క పరిపాలనలో అతని యొక్క మరి ఇక్కడ రాయబడినట్లుగా అతడి గురించి పరాక్రమశాలిగా, మరి బలవంతుడిగా, భూమి మీద అంతటి శక్తిమంతుడు, అంతటి బలవంతుడు లేడు అనే రీతిగా వాక్యము సెలవిచ్చింది. కాబట్టి ఇక్కడ తన గురించి అంటుంది షీనారు దేశమందుకు. అందుకనే యెహోవా ఎదుటను పరాక్రమము గల వేటగాడై నిమ్రోదు వలెనే అనే లోకోక్తి కలదు. కాబట్టి తన గురించి అంటున్నాడు షీనారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కాదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే తన యొక్క ఆ సంస్థానములో, తన యొక్క ఆధీనములో, తాను ఏలుబడిలో మరి ఏవైతే వాటిని కలిగి ఉన్నాడో వాటన్నిటిని గురించి దేవుడు ఇక్కడ రాయించి అంటున్నాడు. ఆ దేశములలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి మరి నినేవేను, రహాబోతీరును, కలాహును మరి నినేవేకును కలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణములు అంటున్నాడు. అంటే తన యొక్క ఆధ్వర్యంలో తనకున్న ఆ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, అతనికి ఉన్న పరాక్రమను బట్టి, అతడు చేయు పనులని కూడా మరి ఎంతో ముందు చూపు కలిగిగా, మరి ధైర్యశాలిగా, మరి అధైర్యపడక ధైర్యము కలిగి అనేకమైన వాటిని అతడు నిర్వర్తించిన వాడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నిమ్రోదుని గురించి రాయబడిన మాట ఇక్కడ అతని గురించి అంటుంది. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళే నినేవేకును అంటాడు. అంటే ఒక మార్గాన్ని, ఒక ఉన్నతమైన పట్టణాలుగా వాటిని అతడు మరి నిర్మించిన విధానాన్ని ఇక్కడ వాక్యము సెలవిస్తుంటున్నాడు. రహోబోతీరు, కలాహము అంటూ ఆయన అంటున్నాడు. నినేవేకును కలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణములు అంటున్నాడు. కాబట్టి తన యొక్క ఆధ్వర్యంలో, తన యొక్క తన యొక్క అధికారం కింద ఈ సమస్తాన్ని ఆయన నిర్మించి ఒక ఉన్నతమైన కట్టడాలుగా వాటిని దేవుడు అక్కడ వాటిని వివరిస్తున్నాడు. కాబట్టి మిస్రాయిము, లూదీయుల, అనామీయులను, లెహాబీదీయులను, నప్తుహీయులను, మరి పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్రుహీయులలో నుండి వచ్చిన వారు అన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క తరాలను బట్టి, ఆ యొక్క వారి యొక్క బలశౌర్యాన్ని బట్టి, వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి వీరందరూ కూడా మరి శక్తిమంతులుగా, బలవంతులుగా మరి నిమ్రోదు యొక్క మరి కాలం నుండి, నిమ్రోదు నుండి వారు ఈ విధంగా వ్యాపించిన వారు ఉన్నారు. ఇవన్నీ కూడా మరి నోవాహు కుమారులలోని మరి హాము యొక్క వంశము నుండి, హాము యొక్క వంశములో కలిగిన బిడ్డల నుండి ఇవన్నీ కలిగినవిగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, ఆయన యందు ఉద్దేశాలు కలిగి ఉంటారో అటు వారిని ఆయన ఆశీర్వదించడమే కాదు, దీవించడమే కాదు, వారిని ఇక్కడ ఆయన ఏం చేశాడు? పరాక్రమశాలిగా చేశాడు. కాదు నిమ్రోదు వలె చేశాడు. అంటే ఏంటి? నీవు ఆయన యొక్క మాటలందు, ఉద్దేశాలందు నిలిచినప్పుడు నిన్ను కూడా ఆయన పరాక్రమ బలశాలిగా ఆయన చేసి నిన్ను తన యొక్క కార్యములు యందు ఆయన బలపరచును. కాబట్టి నేడు వాక్యము ద్వారా, వాక్యము చేత మరి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన ద్వారా కలిగినవి, ఆయన చేత కలిగినవి. అతి శక్తిమంతునిగా, అతని బలవంతునిగా దేవుడు అతన్ని ఉంచాడు. కాబట్టి నేడు మనము ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్న ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకి ఆనాడు ఎలాగైతే నోవాహు యొక్క కుమారులను దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధలు చేశాడో,
మరి నేటి తరం అందు దేవుడు మనలను అటు రీతిగా స్థిరపరచులాగిన ఆయన యందు విశ్వాసంలో కొనసాగులాగిన మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించులాగిన మనము ఆయన సన్నిధిలో కనిపెట్టేవారై ఉండాలని వాక్యము తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందమేమనో మా అందు నీ మాటల్లో నిలిచినట్లు నీవు కలుగజేసిన సృష్టి, అందులో ఏర్పాటు చేసిన నీ స్వరూపంలో ఉన్న మానవులను ప్రభువా, మరి నోవా యొక్క కుటుంబాన్ని, తన 3 బిడ్డలను, వారి కలిగిన సంతానాన్ని మరి ఈ విధంగా వారిని వర్ధల చేస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు. ప్రత్యేకించిన ఆయన మరి నిమ్రోదుని గురించి నేడు వాక్యము కూషు కుమారులలో మరి నిమ్రోదుని గురించి మాట్లాడుతూ నాయన మరి అతనితో శక్తివంతుడిగా బలవంతుడిగా పరాక్రమశాలిగా ఉన్నాడు నాయన. అట్టి వాణి ఎందు గురించి అటు వాణి అందు నీవు చూపిన ప్రేమను బట్టి వందనాలు. అతని చేత నిర్మింపబడిన మరి పట్టణాలను బట్టి నగరాలను బట్టి మహా ఉన్నతమైనవిగా నీవు కొనియాడుచున్న విధానాన్ని బట్టి వందనాలు. కాబట్టి నాయన నీ బిడ్డలైన వారు పరాక్రమ గల బలాశ్వాలుగా మరి నిమ్రోది వలె నాయన వారు జీవించుటకు నీ సహాయం దైత్యమని అడుగుచున్నాను. ఏ ఒక్కరు నశించక అంతకందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి అయా నీ వాక్యం అనుసరించి, నీ సత్యం అనుసరించి, నీ ఉద్దేశం అనుసరించి, నీ యందు నీ ప్రేమ యందు నిలుచుటకు ప్రతి వారికి నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి అయా నీ యందు నమ్మిక కలిగి శ్వాసము కలిగి నీ వాక్యము చేత దినదినము బలపరచబడ్డకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించి ఈ దిన దీవులతో నింపుమని మీరు ఆగడికే మమ్మల్ని సిద్ధపరచమని ఏ సున్నతనాన్ని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.